ఇప్పుడు హరీష్ రావు గారు 4 నెలలకి వెళ్ళి జీతాలు ఇవ్వలేదని చెప్పని వారు మాట్లాడితే ఈరోజు హేళనగా అనిపిస్తుంది. ఇదే స్టాఫ్ నర్సులు సంబంధించి వాళ్ళకు ఉద్యోగ పత్రాలు రాక వారి సమస్యల పైన కోర్టులో కేసు పెండింగ్ ఉంది. హారిజాంటల్ వర్టికల్ సంబంధించి హరీష్ రావు గారి దగ్గరికి వెళ్తే ఆ సమస్యని పరిష్కరించండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందంటే కనీసం ఆయన పట్టించుకోలేదు. ఆయన సంబంధించి ఈ శాలరీస్ ఏవైతున్నాయో ఉన్నవి ఏవైతే సరే 1-2 మంత్స్ ఏదైతే సంబంధించి 3 నెలలు పెండింగ్ ఉన్న ఏవైతే ఉన్నాయో 100% వాటి అన్నిటిని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి సంపూర్ణంగా కూడా ఏదైతే సంబంధించి ఈరోజు 1వ తారీఖు సంబంధించి ఉద్యోగులందరూ కూడా జీతాలు పడుతున్నాయి 5వ తారీఖు లోపల. ఆ సంబంధించి 1-2 ఎక్కడన్నా ఉన్నాయి కూడా దాన్ని రెక్టిఫై చేసుకొని తప్పనిసరిగా వారికి ఆ శాలరీస్ని కూడా ప్రభుత్వం ఇచ్చేస్తుంది. దాని గురించి అదే చెప్తున్నాను కదా, దాని ప్రాబ్లమ్స్ ఏమున్నాయి తెలియక కేవలం ఈరోజు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏది మాట్లాడి కూడా లేకుండా అంటే ఏ మాట్లాడే అంశం లేకపోతే ఏదో తీసుకురావాలని చెప్పని లేని సమస్యను ఉన్నదిగా సృష్టించి అసలు జియో 46 సమస్యను సృష్టించిందే వారు. కల్వకుంట్ల తారక రామారావు ఆయన గురించి మాట్లాడుతుండు. అసలు స్టాఫ్ నర్సులకి నియామకాలు ఇవ్వకుండా పత్రాలను ఆపి దాని కోర్టు కేసు చిక్కుల్లో పెట్టి లీగల్ కాంప్లికేషన్ చేసి కారకులే ఆ ప్రభుత్వము హరీష్ రావు గారు. ఈరోజు ఆయన దాని గురించి మాట్లాడుతుండు. ఇది ఎట్లుందనంటే దొంగతనం చేసిందంతా వాళ్ళు దొంగతనం చేసి ఈరోజు లేదు మేము అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాము, మేము చేసినాం దొంగతనం, ఇప్పుడు మేము ప్రతిపక్షంలోకి వచ్చినాం కాబట్టి మేము ఆ రోజు చేసినాయి మేమే ఇప్పుడు తప్పు అని చెప్పి మాట్లాడతామని చెప్పి మాట్లాడుతారు. అవగాహన లేకుండా వారు మాట్లాడుతారు. నిజంగా హరీష్ రావు గారికి, కల్వకుంట్ల తారక రామారావు గారికి నేను సూటిగా సవాల్ విసురుతున్నా. నిజంగా 3 నెలల్లో మేము ఏం చేయలేదంటే 3 నెలల్లో మా ప్రభుత్వం ఏం చేసిందో ఏ యూనివర్సిటీ కన్నా నేను వచ్చి నేను చెప్పనీకి సిద్ధంగా ఉన్నా. 10 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసిరో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కల్వకుంట్ల తారక రామారావు గారు కానీ హరీష్ రావు గారు కానీ బహిరంగ చర్చకి రమ్మని చెప్పండి.